శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము విశిష్టత, మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. కార్తీక మాస వైశిష్టము, దాని ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాము. అయితే కార్తీక మాసంలో కార్తీక పురాణం చదివితే ఎంతో పుణ్యమని పెద్దలు, పురాణ పండితులు చెబుతున్నారు. అంతేకాక కార్తీక పురాణాన్ని మహావిష్ణువు లక్ష్మీదేవికి, శివుడు పార్వతీదేవికి, బ్రహ్మ నారదుడికి వివరించారని పండితులు చెబుతున్నారు. అసలు కార్తీక పురాణం అంటే ఏమిటి? పారాయణం చేయడం వలన వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి? కార్తీక పురాణం ఎలా పఠించాలో గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఏమిటి కార్తీక పురాణము? 30 రోజులు ఉండే కార్తీక మాసంలో ప్రతిరోజు ఆ పరమేశ్వరుడిని పూజిస్తూ, ధ్యానిస్తూ, భక్తి పారవశ్యంతో మమేకమవుతూ పురాణాలలో తెలుపబడిన కార్తీక పురాణాన్ని ప్రతిరోజు ఒక అధ్యాయంగా పఠిస్తారు. అయితే ఈ కార్తీక పురాణం ఏమిటి అంటే ఆ పరమేశ్వరుడి లీలలు, ఆ పరమేశ్వరుని పూజించడం, ధ్యానించడం, కార్తీక సోమవారం వ్రతం పాటించడం, తద్వారా కలిగే మార్పులు, చేకూరే ప్రయోజనాలు, తొలగే కష్టాలు, ఇలాంటివి ఎన్నో చిత్ర విచిత్రమైన కృతయుగం కాల ప్రజలు అనుభవాల సమాహారమే కార్తీక పురాణం. ఈ కార్తీక పురాణాన్ని శివుడు పార్వతీదేవికి, బ్రహ్మ నారదుడికి, మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పారని, తరువాత వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పగా ఆయన కార్తీక పురాణం విని కార్తీక మాసం మొత్తం ఆ విధంగా అనుసరించి దాన్ని భూలోక ప్రజలకు విస్తరించినట్టు తెలియపరిచారు. ఫలితం ఏమిటి? మనం వెళ్ళాల్సిన ఊరికి తప్పనిసరిగా బస్సు లేదా ఇతర వాహనాలు ఏవో ఒకటి ఎక్కాల్సి వస్తుంది. వాటికి డబ్బు వినియోగించాలి. మన ప్రయాణం సౌకర్యంగా ఉండాలంటే సీటు దొరకాలి. ఇలా ఉండి ఏంచక్క ఎలాంటి సమస్య లేకుండా వెళ్ళిపోతాం. అట్లాగే హిందూ సంప్రదాయంలో ఉన్న నమ్మకాలను ప్రామాణికంగా తీసుకుంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పిన ఈ కార్తీక మాస విశిష్టతను, దాని నియమాలను అనుగుణంగా పాటించడం వల్ల ఆ కైలాసవాసిని కరుణా కటాక్షాలు లభించి మోక్షాన్ని పొందుతారని, మరణానంతరం కైలాస ప్రాప్తి కలుగుతుందని పురాణము, కథనాలు మరియు ఎన్నో కథనాలకు ఉదాహరణగా ఉన్నాయి. అలాంటి కథల సమాహారమే కార్తీక పురాణం. కార్తీక పురాణం ఎలా చదవాలి? కార్తీక మాసంలో ఈ పురాణాన్ని చదవాలి. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి పూజ చేసుకొని ఉపవాసం ఉండేవారు నియమాల ప్రకారం ఉపవాసం ఉండి, తర్వాత సాయంత్రం శుభ్రంగా కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కొని దగ్గరలో ఉన్న శివాలయము లేదైనా విష్ణు స్వరూప ఆలయానికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని, అటు తర్వాత ఇంట్లో తులసి కోట వద్ద దీపం వెలిగించి మాస ప్రారంభం నుండి కార్తీక పురాణంలో పేర్కొన్నట్టు రోజుకొక అధ్యాయం చదవాలి. చదవగానే అయిపోయిందని కాదు, అందులో ఉన్న నిగూఢ అర్థము, దాని తాలూకా విషయము, దాన్ని జీవితంలో ఎలా పాటించాలి వంటివి అవగాహన చేసుకోవాలి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ కార్తీక పురాణము ప్రతి కథలో ఏదో ఒక నీతి ఉండనే ఉంటుంది. దాని అర్థం చేసుకొని నిజ జీవితంలో పాటిస్తే జీవితంలో ఎంతో గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి. కాబట్టి కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పఠించడం మాత్రం మరవకండి. సాధారణ రోజుల కంటే ఎంతో గొప్ప ఫలితాన్ని ఈ మాసంలో పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము 16వ అధ్యాయము, స్తంభ దీప ప్రశంస. వశిష్ఠుడు చెబుతున్నాడు, ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమునందు స్నాన, దాన, వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట,
చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమునందు తనకు శక్తి ఉన్నా దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిన గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నియందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును. సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు. ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపం ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపము గాని స్తంభ దీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలుగును. వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశ దీపము పెట్టువారు శాలీ ధాన్యము గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపముంచవలను. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపము పెట్టని వారు లేక దీపము పెట్టువారు పరిహాసం ఆడువారు యందు జన్మమెత్తుదురు. ఇందులకు ఒక కథ కలదు, చెప్పుదను వినుము. ఋషులలో అగ్రగణ్యుడైన పేరొందిన మంతగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలోనొక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళిచుండెడువారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదులు ప్రీతి కొరకు స్తంభ దీపం నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయంకి ఎదురేగి ఒక స్తంభము పాతి దానిపై దీపము పెట్టెదము. కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడ్కొని వద్దుము రండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవులకి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి. దానిపై శాలి ధాన్యం ఉంచి ఆవినేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందున వత్తి వేసి దీపము వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనం చేయుచుండగా పెలపెలమని శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై వడి దీపము ఆరిపోయి చెల్లా చెదురై పడిపోయి ఉండెను. ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతనిని చూచి, ఓయి, నీవెవడవు? నీవీ స్తంభం నుంచి ఏల వచ్చేతివి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి. అంతటా ఆ పురుషుడు వారందరకు నమస్కరించి, పుణ్యాత్మలారా, నేను క్రిందటి జన్మనందు బ్రాహ్మణుని, ఒక జమీందారుని. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముండుట చేత మదాంధుడనై న్యాయాన్య విచక్షణ లేక ప్రవర్తించినదిని. దుర్బుద్ధులాడుటచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలిగితిని. నేనా పరివారంతో కూర్చుండి ఉన్న సమయంలోనే విప్పుడైన వచ్చినను ఆశ్రయించినను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకొనుమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండెడు వాడిని. నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండమని చెప్పుచుండెడు వాడను. స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూచుచుండెడు వాడను. అందరూ నా చేష్టలకు భయపడేవారు, కానీ నన్నెవరునూ మందలింపలేకపోయిరి. నేను చేయు పాపకార్యములకు హద్దులు లేకుండా పోయినది. దాన ధర్మాలు ఎట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడైన పాపినైన అవసాన దశలో చనిపోయి
ఘోర నరకమును అనుభవించి 1,00,000 జన్మములందు కుక్కనై 10,000 జన్మల కాకినై 5,000 జన్మలో తొండనై 5,000 జన్మల పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండ ఉంటిని కూడా నేను చేసిన పాపములు పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతరము జన్మనైతిని. నా కర్మలన్నీయు మీకు తెలియచేసి తిని నన్ను మన్నింపమని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యము నొంది, ఆహా, కార్తీక మాసం ఎంత గొప్పది! అదియుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కళ్ళ ఎదుట ముక్తునందుచున్నవి. వీటినన్నిటినీ కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపం ఉంచిన మనుజులకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినది అని మునులు అనుకొనిచుండగా ఆ పురుషుడు మాటలు ఆలకించి, మునుపుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గమేదైనా గలదా? ఈ జగంబున నెల్లరకు నెటుల కర్మబంధము కలుగును, అది నశించుటెట్లా? నా ఈ సంశయము తీర్చుమని ప్రార్థించెను. అక్కడ ఉన్న మునీశ్వర్లందరూ తమలో ఒకడు అంగీరసమునుతో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కావున వివరించమని కోరిరి. అంతటా అంగీరసుడిట్లు చెప్పుచున్నాడు. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యం నందలి షోడశోధ్యాయము 16వ రోజు పారాయణము సమాప్తము. మన మనుశ్రీ ఛానల్ ప్రేక్షక వీక్షక మహాశయులకు కార్తీక మాస శుభాకాంక్షలు. చిన్న గమనిక, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ మధ్య వీడియోలు రెగ్యులర్గా మీకు అందించలేకపోయాను. కానీ ఆయా తెలుగు పండుగలు మరియు వాటి పర్వదినాల యొక్క విశిష్టత, ప్రాముఖ్యతలకు సంబంధించి వీడియోలను పబ్లిష్ చేయడం జరుగుతుంది. కావున మన మనుశ్రీ ఛానల్ ప్రేక్షక వీక్షక మహాశయులు దయచేసి ఇది గమనించగలరని కోరుతున్నాము. మునుపు నా వీడియోలను ఏ విధంగా అభిమానంతో ఆదరించారో అంతే అభిమానంతో తిరిగి ఆదరించగలరని కోరుతున్నాను.